దొంగలు నీతి చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా? దొంగలు నీతి చెప్తే ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ షో డియర్ శీర్షిక. అంతకంటే ముందు డియర్ శీర్షిక అనే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. కానీ దాంతో పొలం పని చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు. నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు. సకల సౌకర్యాలు అనుభవించేవారు. ఎన్నో యుద్ధాలలో పాల్గొనేవారు. ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తుంది ఇప్పుడు అనుకునేది. అందువల్ల ఎలాగైనా అక్కడి నుండి బయటపడాలని ఆలోచించేది. ఒక రోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ చేతికి దొరికిన వస్తువులన్నిటినీ మూటగట్టుకున్నాడు. జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది. కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకొని వెళ్తున్న దొంగతో, అయ్యా అదే చేతులతో నా కట్లు విప్పదీయండి అని బతిమాడింది గుర్రం. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అని అన్నాడు. అప్పుడు గుర్రం ఏం ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు, జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడింది. దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు. నేను దొంగను, నీకు ఇప్పటికీ ఆ విషయం అర్థమయ్యి ఉండాలి. నేను దొంగతనం చేస్తున్నాను అని తెలిసి కూడా నువ్వు నీ యజమానిని నిద్ర లేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దొంగకు ఉన్న నీతి కూడా తనకి లేకపోయింది అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత నుండి అది యజమాని చెప్పిన పనిని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే దొంగతనం చేయడం కన్నా మోసం చేయడం చాలా ప్రమాదకరం. నమ్మిన వాళ్ళని మోసం చేయడం చాలా తప్పు కదా. దొంగ చెప్పిన నీతి కనుక మీకు నచ్చినట్లయితే డియర్ శీర్షిక అనే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ అండ్ బెల్ సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, బై బై.